ఈ చేత్తో ఎంతో మందికి పెట్టుండాను. బిడ్డ గురించి కలవరిస్తున్నావుగా తల్లే. నేనే నీ బిడ్డ రూపంలో వచ్చాననుకుని ఓ ముద్ద పెట్టి తల్లే. అట్నే పట్టమ్మా. కన్నపెగు బంధాన్ని చూసి మురవాలని, కడుపు కోత భారాన్ని తీర్చుకోవాలని, ఆశ నిండి గుండెల విసిరాగినాని, కళ్ళలోనే ఉండి చూసుకుంటాను నే, చూడలేక ఇంతలోని రాలినాయి, తుది కోరిక తీర్చమని అంటాను. ఏందమ్మా, ఏమైనాది అట్ట ఏడుస్తా ఉండావు? ఇది ఏడుపు కాదు తల్లే, ఆనంద బాష్పాలు. నా చిన్నప్పుడు మా అమ్మ కూడా ఈ టాగె ముద్ద కలిపి తినిపించేది తల్లే. అది తలుచుకునే ఆనందపడుతున్నాను తల్లే. నిన్ను చూస్తా ఉంటే నువ్వన్నట్టే నాకు నా బిడ్డ నీ రూపంలో వచ్చినాదా అన్నట్టుండాది. నీ పేరేందమ్మా? నా పేరు భూదేవి తల్లే. భూదేవా? నా బిడ్డ పేరు కూడా వసుద. భూదేవే కదా? సరే, ఇంకో ముద్ద తినమ్మా. ఏం చేస్తాండారా మీరందరూ? గెనేలు కాడ గొడవ జరుగుతుందా ఏంది? అస్సలు భయం లేకుండా పోతుండది. ఆ ఊరోడు ఈ పొలంలోకి ఎట్టా వచ్చినాడు? ఆడికేమన్నా పనుంటే ఆ ఊర్లో చూసుకోమని చెప్పు. ఈ పక్కకి ఎట్టా రానిచ్చినారు? ఇంకోసారి ఇట్టా ఆ ఊరోడు ఈ ఊరు పక్కకు కనిపించినాడంటే వాళ్ళని కాదు మిమ్మల్ని నరుకుతా. పోండ్రా అవతలకే. అంకుల్, పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఏందమ్మాది? ఏంటంకల్, ఈ రోజు మీ పెళ్లి రోజు కదా, మర్చిపోయారా? అట్నా? ఇవాళ నా పెళ్లి రోజా? నాకు కూడా గుర్తులేదే. అయినా నీకెవరు చెప్పినారు? పెళ్లి రోజు అనేది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదంకల్. కామన్ గా వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. ఈ రోజు ఏదో విశేషం ఉందన్న సంగతి ఆంటీని చూస్తే అర్థమయ్యింది. కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం అలా అనిపించట్లేదు. పెళ్లి రోజంటే ఈ టైంకి మీరు మీ భార్యతోని ఏ గుళ్ళోనా కనిపించాలి. కానీ మీరేమో ఇక్కడ మీ వాళ్ల మీద అరుస్తున్నారు. అక్కడ ఆంటీ ఏమో మీకు గుర్తు రాకపోతుందా, మీరు తనకి విషెస్ చెప్పకపోతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు పెళ్లిడికొచ్చిన కూతురుండగా ఇప్పుడు పెళ్లి రోజు గురించి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏముండదులే. మీకు అవసరం లేకపోవచ్చు అంకుల్, కానీ మిమ్మల్ని నమ్ముకొని మీ జీవితంలోకొచ్చిందే ఆవిడకి అవసరం ఉంటుంది. అంకుల్, మీరు అడుగు బయట పెడితే 10 మంది అనుచరులు, ఊళ్ళోకి అడుగు పెడితే చుట్టూ జనాలు, మీకు ప్రపంచం ఉంటుంది అంకుల్. కానీ
మీతో కలిసి బతకాలని వస్తారు చూడండి, వాళ్ళకి మాత్రం ఒకటే ప్రపంచం ఉంటుంది, అది మీరు. పెళ్లి రోజు కూడా మీకు గుర్తుకు లేదంటే ఆంటీకి ఎంత బాధగా ఉంటుంది. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు ఆమె ఈ రోజుని గుర్తు పెట్టుకొని ఉదయాన్నే రెడీ అయ్యారు. మీకిష్టమని అవి చేయాలి ఇవి చేయాలి అంటూ వంటగదిలోనే ఉన్నారు. కాని మీకు మాత్రం గుర్తు చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. పుట్టినరోజు, పెళ్లి రోజు ఇలాంటివన్నీ మీకు అవసరం ఉండకపోవచ్చు అంకల్, కానీ ఇంట్లో వాళ్ళకి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ ఒక్కరోజైనా కట్టుకున్న భర్త తనని గుర్తుపెట్టుకోకపోతాడా అని, ప్రేమగా 4 మాటలు మాట్లాడకపోతాడా, సరదాగా అలా బయటికి తీసుకెళ్ళకపోతాడా అని ఏదేదో చిన్న చిన్న కోరికలే. ఖరీదైనవి, ఖర్చుతో కూడుకున్నవైతే ఉండవు. ఒక ఆడపిల్లకి ఒక మగాడి వెంట వచ్చేటప్పుడు తనకి ఒక కుటుంబమే ఉంటుంది. కాని భర్తనే మనిషి చేతుల్లోకి రాగానే వాళ్ళందర్నీ పరాయి వాళ్ళని చేసుకుని అతనే ప్రాణంగా బతుకుతుంది. చచ్చిపోయే వరకు కూడా అలాంటి భార్యకి భర్త ఏమీ చేయాల్సిన అవసరం లేదంకల్. అర్ధరాత్రి వచ్చినా సరే ఆప్యాయంగా అన్నం తిన్నావా అంటే చాలు సంబరపడిపోతారు. ఉదయాన్నే వెళ్తూ మధ్యాహ్నం ఇంటికి రాలేను, టైంకి భోజనం చేసేయని ఓ మాట చెప్తే చాలు నా భర్తకి నేనంటే ఎంత జాగ్రత్త అని సంతోషపడతారు. వస్తూ దారిలో ఏదైనా అంత స్వీట్ లేదా 4 పూలు కొనుక్కొస్తే ఈ ప్రపంచాన్నే గెలిచినంత సంబరపడిపోతారు. పగల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తారు, కాని ప్రేమించే మనిషి కోసం ఒక్క పూట, ఒక్క గంట ఎందుకంకల్ కేటాయించలేరు? ప్రతిరోజు మీరు బిజీగా ఉండొచ్చంకల్, కానీ సంవత్సరంలో ఒక్కరోజు ఖాళీ చేసుకోండి. ఆ ఒక్కరోజు ఆంటీతో ఉండండి. మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు ఆనందంగా ఎదురు చూస్తూనే ఉంటారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ ఒక్కరోజు తన జీవితంలో లేదే అని ఆమె ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు. అది ఆంటీ మాటల్లో అర్థమవుతూనే ఉంది. వద్దంకల్, ఊరి కోసం, జనం కోసం, పగల కోసం బతకడం కాదు. అప్పుడప్పుడు కట్టుకున్న భార్య కోసం, కన్న బిడ్డల కోసం కూడా బతకాలంకల్. సారీ అంకల్, చిన్నదాన్ని, మీతో నేనిలా మాట్లాడుండకూడదు. కానీ ఎవరో ఒకరు చెప్పాలి కదంకల్, లేదంటే చాలా సంవత్సరాలలాగే ఈ సంవత్సరం కూడా మీ జీవితంలో ఒక ముఖ్యమైన రోజు వెళ్ళిపోతుంది. అందుకే నేనిదంతా చెప్పాను. తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి అంకల్. పెళ్లి రోజు శుభాకాంక్షలు అంకల్. కానీ ఒక్కటంకల్, భర్త అంటే భార్య మెడలో వేలాడే భారంగా ఉండకూడదు. భార్య గుండెల్లో ఆనందంగా ఉండాలి. ట్రై చేసి చూడండి, మీరు ఉండగలరు అంకల్. తీసుకోమ్మా.
నువ్వు 10 కాలాల పాటు సల్లంగుండాలి తల్లే. వస్తాను తల్లే. ఎవరమ్మా నువ్వు? సోది చెప్పించుకోవడానికి నేనే పిలిచినాన్లేరా. ఎవరి గురించి అడగడానికి పిలిచినావు? దాని గురించేనా? నీకెన్నిసార్లు చెప్పినా నీ పద్ధతి మారదామా? ఎప్పుడు చూడు ఇంట్లో కూర్చుని దాన్నే తలుచుకుంటున్నావు. అది చాలదని సోది కూడా చెప్పించుకుంటావా? నేను చెప్తానే ఉండాను, వింటేనే కదా. ఏందే మీరు చెప్పేది నేను వినేది? అందరూ కలిసి ఏదో భయపెడతా ఉండారేంటి? నేనేం చెయ్యాలనో ఏం చేయకూడదో మీరే చెప్తారా? నాకు నచ్చింది నేను చెయ్యాలనుకున్నా చేసినా. దానికి నేను ఎవ్వరికాడా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఊరుకుంటా ఉండానని అందరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉండారు. అంటే ఏందమ్మా? ఇప్పుడు నీ కూతురు ఆడుండాదో ఈ సోదాం చెప్తాదా ఏంది? సోది చెప్పేటోళ్ళకి వాకుంటా అది. చెప్పినా చెప్పచ్చయ్యా. పెద్దామేదో అడిగినాది, దానికెందుకయ్యా మీరిట్టా కోప్పడతారు? ఈ కోపాలన్నీ మధ్య నుంచి వచ్చినాయే గాని మొదటి నుంచి లేవుగా. ఇంకా ఏం చెప్తావులే గాని ఇంక పో. పోతా ఉండాన్లే. కూనకు కూడా రోషం వస్తూ ఉండాది. చిన్నోళ్ళు లేదు పెద్దోళ్ళు లేదు, కోపతాపాలు ఎక్కువే ఉండాయి. ఏందిది? వచ్చిన కాడ్నుంచి దీని మాటలు ఒక రకంగా ఉండాయి, చేతలు ఒక రకంగా ఉండాయి. ఆగో! నేను అడుగుతాను, చెప్తావా? ఏదైనా చెప్తానురా బిడ్డా. ఏటి కావాలో అడుగు, చెప్తాను. అలాగా, సరేరా.
వసుధ యాడికి పోయినది? ఏమైనా చెప్తావా? నిజమే చెప్తావు కదూ? ఆ తల్లే పలుకుతాది బాబూ. ఈ ఇంటి నుంచి మా పరువును తీసుకుపోయినాడు ఆ పురుషోత్తం గాడు. వాడు ఎప్పుడు దొరుకుతాడు, మా చేతుల్లో ఎప్పుడు చచ్చాడు? కండ్ల ముందే కనిపించి తప్పించుకున్నాడు. ఆ పొద్దు దొరుకుంటే ఆడి తల అక్కడ నరికెటోళ్ళం. జరిగిపోయిన వాటి గురించి ఎందుకు సామి కోపతాపాలు పెంచుకుంటే మీ మనసులే ఇబ్బంది పడతాయి. అయినా అయినోళ్ళ మీద కోపాలెందుకు సామి? ఎవడైనాడో వాడు మాకు అయినోడు ఎలా అవుతాడో? వాడు ఎప్పుడైనా మాకు పగోడే. యాపొద్దైనా వాడి తల నరికి చచ్చానని మా నాయనకి మాటిచ్చినాను. మా వాళ్ళందరూ వాడి కోసం ఊరి మీద పడి ఎదుగుతున్నారు. వాళ్ల కంట పడకుండా పోడు, మరుక్షణం ఆడి సావు నా చేతుల్లోనే. చెప్పు, వాడు మా చేతుల్లో చచ్చాడా లేదా? చెప్పు. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, ఏడుకొండల ఎంకన్న పలుకు. సామి, ఆ తల్లి వాకివ్వడం లేదు. ఎలా ఇస్తాది? ఊరికే కూర్చుని సోది చెప్పి నోటుకొచ్చిన కబుర్లు చెప్పడం కాదమ్మా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆ పురుషోత్తం గాడు నా చేతుల్లో సావక తప్పదు. వాణ్ణి నమ్మిపోయి మా ఇంటి పరువు తీసిన దాని నుదుట పొట్టు చెరక్కపోదు. సామి, ఈ కోపతాపాలు ఎప్పుడూ ఉండవు. ఎప్పటికైనా మీరు కలిసే ఉంటారు. అందుకేనేమో ఆ తల్లి నా నోటి వెంట ఆ అపశకునాలు పలికించలేదు. ఆ అమ్మోరి సల్లని సూపు నీ మీదెప్పుడూ ఉంటాది స్వామి, ఉంటాది. సరేలే పోయాక. అన్నయ్యలో ఎప్పుడు మార్పు వస్తుందో, నాకెప్పుడు మంచి రోజులు వస్తాయో.
ఏందమ్మా నువ్వు ఏడకొచ్చినావా? యాడికి పోయినావో ఏందో అని అల్లరి చస్తా ఉండవు. లోపల వాళ్ళు చూస్తే చాలా ప్రమాదం అమ్మా. రామ్మా, మన ఇంటికి పోదాం రా.